ఐటీ తరపున బాగా కృషి చేశాడు. ఆ కృషికి మీరంతా కూడా సహకరించారు. భవిష్యత్తులో చేసేటువంటి కృషికి కూడా మోహనకృష్ణకు, సలీమాకు వీళ్ళందరికి కూడా ఇవ్వాలని శరత్చంద్ర పనిచేశాడు. అట్లాగే మన మిత్రులందరూ కూడా చాలా మంది వచ్చారు. నేను ఆ పేర్లన్నీ చెప్పడం కాదు, కానీ చాలా మంది సహకరించారు. భవిష్యత్తులో ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలే చేయాలని తలపెట్టాం. సలీమా ఒక కార్యక్రమం చేసింది, మహిళల అంతరంగ ఆవిష్కరణ అని. కేవలం మహిళల్ని పిలిచి వాళ్ళ మీ బాధలు, మీ సాహిత్యం వెనకాల ఉన్నటువంటి కథ అంతా కూడా చెప్పమని అంటే ఇక్కడికి 50 మంది మహిళా రచయితలు వచ్చి వాళ్ళ అంతరంగాన్ని వెళ్ళబోసుకున్నారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, ఆవేదన చెందారు. కొన్ని విషయాలు వింటే చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళ వెనుక జీవితాలు. కాబట్టి అలాంటి ఒక మంచి ప్రక్రియల మీద మనం నిర్వహిస్తున్నాం. అట్లాంటి వాటికి నిర్వహించే వాళ్లకు సహకరించాలని కోరుకుంటూ ఈసారి తెలంగాణ సాహితీకి యువజన సంఘం నుంచి కూడా మేమున్నాం సార్, మేము కూడా మీతో కలిసి ఈ సాహిత్య రంగంలో పనిచేస్తామని డివైఎఫ్ఐ వాళ్ళు రావడం అనేది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. డివైఎఫ్ఐ యువజన సంఘంలో ఉన్నటువంటి ఇన్ని సాంస్కృతిక సాహిత్య మొత్తం విషయాల్లో కూడా కలగజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్షీణ సాహిత్య సాంస్కృతికమైనటువంటి విధ్వంసం బయట జరుగుతోంది, సెల్ ఫోన్లలో జరుగుతోంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా రాత్రి డ్రగ్స్ మీద నాటికలు వేశారు. ఒక కల్చరల్ ఫెస్ట్ కూడా జరిగింది. లేదా ఓటు మీద కూడా, రాజకీయ నాయకుల విన్యాసాల మీద కూడా నాటికలు వేశారు. కాబట్టి ఇలాంటి సాంస్కృతిక పరమైనటువంటి విధ్వంసాన్ని కూడా తిప్పికొట్టేందుకు యువజన సంఘం కూడా రేపు అందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమంగా ఇది ఉంది. వాళ్ళకు కూడా జావేద్ పనిచేశాడు, వెంకటేష్, తర్వాత రమేష్, వీళ్ళందరూ కూడా మనకు సహకరించారు. చాలా మంచి ప్రయత్నంగా ఇది కొనసాగుతుందని, దీనికి సహకరించిన మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఎందుకంటే నేను మోహను మాకంటే కూడా మోడర్న్గా ఆలోచించడంలో, యూత్కి మహిళల్ని తెలంగాణ సాహితీ తరపున ఎంకరేజ్ చేయడంలో ప్రధాన బాధ్యతలు ఇవ్వడంలో ఎప్పుడు ఆయన ముందుంటారు. అంతేకాదు మాకు ఆయన కనిపించే మా ఆఫీస్లో నడిచే లైబ్రరీ కూడా ఆనందాచారి గారు. సో కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాలు కూడా మన యువతరానికి ఎంతో ఉపయోగపడేటువంటి విషయాలు. తెలంగాణ సాహితీ కార్యదర్శిగా కాకపోయినా ఇంకా చాలా విషయాల్ని మనందరికీ ఉపయోగపడే నిన్నటి నుంచి కూడా పరిశీలిస్తూ చాలా విషయాల్ని మనకి తెలియజేశారు. వారికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే ఇంకా కవులు, పాటలు పాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందరివి కూడా పాటలు వినాలి. ఇంత విన్నాం కాబట్టి ఇంతమంది విషయాలు, అందరి కవిత్వం కూడా విని వెళ్ళాలి మనం ఖచ్చితంగా. కాబట్టి ఆ కవి సమ్మేళనం కూడా పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు రమేష్. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, అందరికి నమస్కారం. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో తెలంగాణ సాహితీ భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐని భాగస్వాములుగా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త ప్రయోగం. బహుశా తెలుగు రాష్ట్రాల్లోని మోహన్ కృష్ణ అన్నట్టు సౌత్ ఇండియాలోని యూత్ లిటరరీ ఫెస్ట్ అనేటువంటి ఒక ప్రయోగాన్ని తీసుకోవటం, దాంట్లో డివైఎఫ్ఐని భాగస్వామ్యం చేయడం అనేది ఒక మంచి ప్రయోగంగా నిన్న ఈరోజు జరిగినటువంటి చర్చలు అనేక మంది సమాజానికి చాలా మందికి తెలియనటువంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళని కూడా పేరు లేనటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా కలుసుకొని చర్చల్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నటువంటి నేపథ్యం అనేది కూడా చాలా బాగా ఉంది. ఏదో గతంలో తెలుగెత్తి జైకొట్టు అనే ఆ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు మోహన్ కృష్ణతో మేము మాట్లాడుకున్నాం. జనరల్ గా తెలంగాణ సాహితీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా
చాలా సృజనాత్మకంగా బాగా ఉంటున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఆనందాచారి గారు, మోహన్ కృష్ణ, సలీం ఇట్లాంటి వాళ్ళు యూత్ వాళ్ళకి తోడు కావడంతో ఒక కొత్తగా క్రియేటివిటీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని యూత్ రిలేటెడ్ గా ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఉట్టిగా యథాలాపంగా అనుకున్న సందర్భం ఉంది. అయితే వారు నిర్ణయించుకొని ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ యూత్ లిటరరీ టెస్ట్ పెట్టాలనుకున్నప్పుడు దానికి సూటబుల్ గా యువజన సమస్యల మీద పోరాడుతున్నటువంటి డివైఎఫ్ఐ సంఘాన్ని కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి వారు ఆలోచన చేయటం, మాతో చర్చించడం, దానికి మేము వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమంలో తక్కువ సమయం ఉన్నప్పటికీ ఈ ఏర్పాట్లకు మన ఇందాక ఏం నరసింహారెడ్డి సార్ చెప్పినట్టు తక్కువ సమయంలో ఏర్పాట్ల విషయంలో ఎక్కువ మందిని రప్పించే దానికోసం మరీ ముఖ్యంగా తెలంగాణ సాహిత్య నుండి ఆనందాచారి గారు, మోహన్ కృష్ణ గారు, సలీమ గారు, ఇతర బృందం, మా డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం, హైదరాబాద్ నాయకత్వం అందరం కూడా దీన్ని పూనుకొని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేశాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చారు. అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నవలాకారులు, యువ కవులు, యువ రచయితలు, అదేవిధంగా విమర్శ మీద కానీ, నవల మీద కానీ, కవిత్వం మీద కానీ, పాట మీద కానీ చాలా ఒక రకమైనటువంటి కొత్త ప్రయోగంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో తెలంగాణ సాహితీతోటి భవిష్యత్తులో సమాజానికి యువత ఏ రకంగా ఉపయోగపడాలి, ఇవాళ ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత యువత అంటే డీజే డ్యాన్సులతోటి కాలం గడపాలనేటువంటి ఒక పరిస్థితి నుండి ఈ సమాజాన్ని మార్చాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి కథలు, రచనలు, కవిత్వాలు, పాటలు, విమర్శలు అనేకం వస్తా ఉన్నాయి. వాటిని మరింత సమాజపరం చేయాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా మరిన్ని నవలలు, కవితలు సమాజానికి మార్చే విధంగా రావాలని చెప్పేసి నిన్న ఈ రోజు జరిగినటువంటి యొక్క లిటరరీ టెస్ట్ మనకు తెలియజేసింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సమాజాన్ని మార్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, చివరిగా ఆనందాచార్య గారు చెప్పినట్టు ఈ సమాజాన్ని మార్చాలనే ఒక అంతిమ లక్ష్యానికి ఉపయోగపడే విధంగా ఇవాళ సమాజాన్ని హిందుత్వ మతోన్మాదం యొక్క ఓ పెద్ద ప్రమాదం ఇవాళ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని పట్టి పీడిస్తా ఉంది. అట్లాంటి దాని మీద మరిన్ని కథలు, కవిత్వాలు, వ్యాసాలు, అనేక రకాలుగా నవలలు అట్లాంటివి కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల దైనందిన సామాజిక అంశాలపైన, ప్రజల దీర్ఘకాలిక తక్షణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరిన్ని ఇట్లాంటి కథలు, నవలలు, కవిత్వాలు రావాల్సినటువంటి సందర్భం ఉంది. ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా ఇలాంటి కవిత్వాలు, కథలు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ నిన్న ఈ రోజు పాల్గొన్నటువంటి యువ మిత్రులకు, కవులకు, రచయితలకు, నవలాకారులకు, యువ కళాకారులకు అందరికి కూడా డివైఎఫ్ఐ తెలంగాణ సాహితీ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు కోసం మనందరం కూడా ముందుకు పోదామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.